హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. నేనైతే ఈరోజు రాగులతోని కిచిడి చేసుకున్నానండి. అది ఎట్లా చేస్తున్నా చూద్దాను రండి. మీరు నచ్చితే ఒకసారి మీరు కూడా చేసుకుని తినండి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, ఇలా చేసుకుంటే రాగులతోని చాలా చాలా బాగా పొద్దుటి పూట వేరే వేరే టిఫిన్ల కన్నా ఈ టిఫిన్ తింటే చాలా చక్కగా కడుపులో చల్లగా ఉంటుంది. తిన్నా కూడా ఆకలి కాకుండా ఉంటుంది. ఇది ఎట్లా చేసినా నేను ఒకసారి చూపిస్తా చూడండి. దీనికైతే ఒక గ్లాసు రాగులు తీసుకొని ఈ రాగులను అయితే రాత్రిపూట దీన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎంత ఎక్కువ నానితే అంత బాగుంటుంది. కొంచెం లేట్గా ఉడుకుతుంది కనుక మనం రాగులను అయితే నైట్ నానబెట్టుకొని ప్రొద్దుట వేసుకోవాలి. ప్రొద్దుట వేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా వేసుకోవాలి. లేకపోతే సాయంత్రం చేసుకుందాం అనుకుంటే మనం ప్రొద్దున్నే నానబెట్టుకొని సాయంత్రం చేసుకోవాలి. అయితే దీనికి ఒక గ్లాసు రాగులకి సగం గ్లాసు పెసరపప్పు అయితే తీసుకొని ఇదైతే మనకు ఒక 2 గంటలు నానితే సరిపోతుంది. అది నైట్ నానబెట్టుకోవాలి. ఇదైతే కొంచెం పొద్దున్న లేసినాక నానబెట్టుకుంటే మన పనిని అయ్యేలోపు ఇది నానిపోతుంది. ఇది నానిన తర్వాత దీనికి మనము ఒక గ్లాసుకు 4 గ్లాసుల నీళ్ళు అనేటివి తీసుకోవాలి. ఇట్లా 4 గ్లాసుల వాటర్ పోసుకొని నీళ్ళు పోసిన తర్వాత ఇది కొంచెం తిరలాలంటే మసలాలి. మసిలిన తర్వాత మనము రాత్రి నానబెట్టుకున్నటువంటి రాగులు ఉంటాయి కదా, అయితే ఈ రాగులను ఏం చేయాలి, ఈ నీళ్ళల్లో మసలి నీళ్ళల్లో ఈ రాగులు అనేటిది నీళ్ళు వంపేసి ఈ నీళ్ళల్లో వేసుకొని దీన్ని కొంచెం ఎట్లా అంటే దీన్ని ఇట్లా మొత్తం ఏం లేకుండా వంపేయచ్చు. కొన్ని ఉన్నా కూడా మనకు ప్రాబ్లం ఏం కాదు. మరీ వడగట్టి వేసుకోవాలన్నంత ఏముండదు. ఇట్లా నీళ్ళల్లో వేసుకొని కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి. మనం తర్వాతనైనా వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఉడికేటప్పుడు ఏం చేయాలంటే ఇది సగం ఉడకాలి. మనం కొంచెం ఉడికిన తర్వాత దీన్ని ఒక చేతితో ఒత్తి పట్టి చూస్తే మనకు ఉడికింది లేదనేది తెలుస్తుంది. ఇలా సగం ఉడికిన తర్వాత అయితే దీనికి ఏమేమి తీసుకోవాలంటే నేనైతే మనకి ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అయితే మనము తీసుకోవచ్చు. ఏంటిది, టమాటా, క్యారెట్, బీన్స్ కానీ బఠానీ కానీ ఏది ఉన్నా కూడా మనము దీనిలో వేసుకోవచ్చు. అయితే దీనికి కొంచెం సగం ఉడికిన తర్వాత దీనిలోకి పప్పునైతే అయితే తీసుకొని వేసుకోవాలి. ఇట్లా పప్పు వేసుకున్న తర్వాత ఈ పప్పుతో పాటు కూరగాయలు ఏమేమి కూరగాయలు ఉంటే అవి నేనైతే ఒక క్యారెట్, ఒక క్యాప్సికము, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక టమాటా కూడా వేసుకొని అయితే చేసుకున్నాం. మీకు ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. దీంతోపాటు మనకు కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. కిచిడి అంటేనే మనకు మిరియాలు కదా. ఇదంతా ఉడికిపోయిన తర్వాత దీనికైతే పోపు అనేది వేసుకోవాలి. ఇది ఉడికితే మనకు సగం ఉడికిన తర్వాత వేసుకుంటే కుక్కర్లో కూడా వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. లేకపోతే గిన్నెలను అయితే కొంచెం లేట్ అవుతుంది. అయితే దీనికి ఉప్పు మనకు అప్పుడు వాటర్లో కొంచెం వేసుకున్నా అది సరిపోయిందో సరిపోలేదో చూసుకొని మనం ఇంకాస్త వేసుకొని ఇట్లా దీన్ని ఒకసారి ఈ పప్పు పప్పు రుద్దుకునేది ఉంటుంది కదా, దీంతో మనము వెనుపుకొని ఇట్లా పోపు అనేది చేసుకొని వేసుకోవాలి. అయితే దీనికి మనం ఏంటిది కొన్ని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎల్లిపాయలు ఇట్లా అన్నీ వేసుకొని ఈ పోపు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇది తినడానికైతే చాలా టేస్ట్గా అనిపించింది. నేను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా కుదిరింది, బాగుంది. మీరు కూడా నచ్చితే ఒకసారి చేసుకొని చూడండి. ఎలా వచ్చిందో ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.